హాయ్ నమస్తే, వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ ముగిసి 10 రోజులు గడుస్తోంది. జాతరల పండగలా సాగిన పోలింగ్పై రకరకాల అసెస్మెంట్లు, రకరకాల ఎగ్జిట్ పోల్స్ ఇప్పటికే ప్రచారంలో ఉన్నాయి. అసలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్ ఏం భావిస్తోంది? ఆయన లండన్కి వెళ్లే ముందు ఐపాక్ టీం దగ్గర అంత ధీమాగా గత ఎన్నికలతో పోలిస్తే కొంచెం ఎక్కువ సీట్లకు గెలుస్తామని అంత ధీమాగా ఎలాగ చెప్పగలిగారు? అసలు ఈ మధ్యలో జరిగిన పరిణామాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో గవర్నమెంట్ సలహాదారు, మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్ రావు గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే సార్. పోలింగ్ ముగిసింది. మీకు ఇప్పటిదాకా అంటే కొన్ని రకాల అంచనాలు కూడా వచ్చేసి ఉంటాయి. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆంతరంగిక సలహాదారుగా కావచ్చు, ఆయన దగ్గరగా చూసిన వ్యక్తిగా కావచ్చు, ఏం భావిస్తున్నారు సార్? ఎలక్షన్స్ అంటే కౌంటింగ్ టైం దగ్గరకు వస్తున్న తరుణంలో రిజల్ట్స్ ఎలా ఉండొచ్చు అని భావిస్తున్నారు? అంటే ఈవీఎం బాక్స్లో ఏమి ఉంది అదే కదా? ఎస్ సార్. ఏమి ఉందని మనం భావిస్తున్నాం అనేది. ఎస్ సార్. అంటే మీరు చెప్పినట్టుగా ముఖ్యమంత్రి గారు లండన్ వెళ్ళే ముందు ఐపాక్ టీమ్ తోటి కూర్చొని మాట్లాడిన విధానం చూసినప్పుడు ఈజ్ విత్ ఫుల్ కాన్ఫిడెన్స్. అంటే 5 సంవత్సరాల పరిపాలన మనం ఒక పొలాన్ని పండించి ఆ పంట చేతికొచ్చిన రోజు ఆ పంటను చూసే మనకి ఎంత వస్తుంది లాభం మార్కెట్లో, లేకపోతే మనం ఈల్డ్ ఎంత తీసుకున్నామో చెప్పచ్చు. ఎస్ సార్. అంటే ఆ పంట పండించినటువంటి ఒక రైతుగా, లేకపోతే జనాల నాడి తెలిసినటువంటి ఒక ముఖ్యమంత్రిగా స్పష్టంగా చెప్పాడు. పోయినసారి కన్నా దేశం ఆశ్చర్యపోయే విధంగా ఎక్కువ వస్తాయని చెప్పాడు. ఎస్ సార్. ఎస్, ఆయన చెప్పిన దాన్ని ఖచ్చితంగా మేము కూడా భావిస్తూ ఉన్నాం, అంగీకరిస్తూ ఉన్నాం. థంపింగ్ మెజారిటీ తోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబోతూ ఉంది. ఓటింగ్ శాతం ఒకటే కాదు, దుర్మార్గమైనటువంటి ప్రచారాలు, ఈ కూటమి చేసిన విధానాలు. జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తేనేమో ఇది లాసుల్లోకి వెళ్ళిపోతుంది, ఆంధ్రప్రదేశ్ శ్రీలంక అయిపోతుంది, వెనిజులా అయిపోతుంది. కానీ దానికి డబుల్ మేము ఇస్తామని చెప్పినటువంటి, అంటే 4 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇది శ్రీలంక చేశాడు. ఎలక్షన్ టైం వచ్చేసరికి కొత్త రాగం, కోకిల కొత్త రాగం లాగా చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్స్ 5,000 కాదు 10,000 ఇస్తాం. ఎలక్షన్ టైంలో ఏమో వాలంటీర్స్ని తీసేశాడు. తర్వాత అమ్మఒడి నాలాగా ఒకరిని పుట్టిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఒకరికి ఇచ్చారు. కాదు కదా, మీరు ఎంతమందిని పుట్టించండి, నేను అందరికి ఇచ్చేస్తాను. ఒకరికి పుట్టిస్తేమో శ్రీలంక అయిపోద్ది, నలుగురికి ఇస్తే ఏమవుతుందో చెప్పలే. కానీ జనాలు అర్థం చేసుకున్నారు. సో ఇలాంటి అబద్ధాలన్నీ వాళ్ళ మేనిఫెస్టోలో ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు తన మేనిఫెస్టోని చాలా స్పష్టంగా ఏది కరెక్ట్గా ఇవ్వగలుగుతాం, అంటే మనకు వస్తున్నటువంటి బడ్జెట్ అంచనాలు ఎలా ఉన్నాయి, రాబడి ఎంత, మనకు పోబడి ఎంత, దాన్ని దృష్టిలో పెట్టుకొని అతను ఫేజ్డ్ మేనర్లో స్పష్టంగా చెప్పారు. అంటే జనాల్ని కన్విన్స్ చేసినట్టుగా నేను భావిస్తా ఉన్నాను. జనం ఆర్థిక పరిస్థితిని కూడా అర్థం దృష్టిలో పెట్టుకొని, చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రణాళిక అంటే అతను 45 years ఇండస్ట్రీ కాబట్టి ఎవడు ఎక్కువ చెబితే ఏలంపాట్లాగా వాడు కోటేస్తారులే అనుకుని అతను గతంలో కొన్ని చేదు అనుభవాలు ఉన్నాయి. ఎందుకంటే కరెంట్ రాజశేఖర రెడ్డి గారు ఫ్రీగా ఇస్తానంటే, ఫ్రీ ఎందుకు ఇస్తాడు, ఆ కరెంట్లో ఆ తీగల్లో బట్టలు వేసుకోవచ్చు, వైర్ ఉండదంటే జనం ఏం చేశారంటే వీడు పిచ్చోళ్ళగా ఉన్నాడని రాజశేఖర రెడ్డి గారు ఓట్లు వేసేసారు. సో ఆ షాక్ ఒకటి ఉంది ఆయనకి. కాబట్టి మనం కూడా అబద్ధాలు చెప్పేద్దామని అనుకున్నాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అబద్ధాలు చెప్పే మనిషి కాదు, వాస్తవాల మీద నిలబడి రాజకీయాలు చేయాలనుకునే ఒక గొప్ప నాయకత్వం ఉన్నట్టు, నాయక లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా ఏది ఇవ్వగలమో అదే చెప్పాడు. వాళ్ళు ఏది చేయలేరో దాన్ని చెప్పారు. సో చేయింది అందులో జగన్మోహన్ రెడ్డి గారు ఒకటేమి అడిగారంటే, నేను స్పష్టంగా చెప్తున్నాను, నా ద్వారా మీ కుటుంబంలో ఏమైనా లబ్ధి జరిగింది అనుకుంటేనే నన్ను ఆదరించండి. అంటే ఇది చెప్పడానికి కొన్ని గట్స్ కావాలి డెఫినెట్గా. అసలు పొలిటీషియన్కి తన భవిష్యత్తు ఏమవుతుందో అన్న విధంగా భయపడిపోయి ఆలోచించే పొలిటీషియన్ అయితే ఈ మాట చెప్పడు. అవును. కానీ ధైర్యంగా ఉండే పొలిటీషియన్ కాబట్టి, మాట మీద ఉండే పొలిటీషియన్ కాబట్టి, నా వల్ల చూశారు నన్ను, నేను ఒక్కసారి అవకాశం అంటే నాకు అవకాశం ఇచ్చారు, కానీ మీరిచ్చిన అవకాశాన్ని మీకు మళ్ళీ తిరిగి నేను ఎలా వాడాను, నా స్వార్థం కోసం కాదు, మీ కుటుంబాల కోసం, సమాజం మళ్ళీ పైకి రావటం కోసం, సమాజంలో పేదరికాన్ని తొలగించడం కోసం, అసమానతలు తీసేయటం కోసం, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగ సూత్రాలని ఏ విధంగా నేను ఒక లైన్లో పెట్టుకొని, ఆయన ఆలోచన విధానం పేదరికం పోవటం కోసం 32 లక్షల ఇళ్ళు, తీరా చూస్తే 2,70,000 కోట్ల రూపాయలని ప్రభుత్వ సొమ్ముని పేద ప్రజలకి, ఆడు ఏ పార్టీ వాళ్ళైనా కానీ, ఏ కులమైనా కానివ్వండి, ఏ ప్రాంతమైనా కానివ్వండి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఒక ఇది అని కాకుండా అందరికీ ఎవరైతే నిజంగా అర్హులు అవుతారో వాళ్ళందరికీ ఇవ్వటం.
ఇది జనరల్గా ఒక ఎన్లార్జ్డ్ హార్ట్ ఉన్న వాళ్ళు తప్ప వేరే వాళ్ళు చేయలేరు. ఎస్ సార్. హృదయం ఉండాలి దేనికైనా. డెఫినెట్గా రాజశేఖర రెడ్డి గారి తర్వాత అలాంటి హృదయం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది కాబట్టి 2,70,000 కోట్ల రూపాయలు ప్రజలకు ఇచ్చిన తర్వాత గతంలో ఏంటి కొంతమంది నాయకులకి ఇచ్చేవాళ్ళు, లేకపోతే జన్మభూమి కమిటీలకే ఇచ్చేవాళ్ళు. మీరు సెలెక్ట్ చేయండిరా మన వాళ్ళు ఎవరైనా ఉంటేని. ఇది కాదు అసలు, నో కమిటీస్, ఈవెన్ నో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ రికమెండేషన్ కూడా అవసరం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా మంది అన్నారు అసలు లీడర్ని చంపేశాడు జగన్ అని. చంపడం కాదు, అంటే ప్రజలకి ఏ విధంగా పరిపాలన గవర్నెన్స్ ఈజీగా ఉండాలి. అవసరమైతే మీరు కూడా దానిలో కలవండి. వెళ్ళి మనం ఇచ్చినటువంటి బెనిఫిట్ ఏదైతే ఉందో వాళ్ళ లబ్ధిదారులుగా ఉండడానికి అర్హత ఉంది కాబట్టి, వాళ్ళ ప్రభుత్వం నుంచి ఆశించడానికి అర్హత ఉంది కాబట్టి మనం ఇస్తున్నాం. దాన్నే చేతగాని ఒక అతను పీకే ఈయన ప్రొవైడర్ లాగా ఉన్నాడు. ప్రొవైడర్ అంటే ఏంటి అంటే ఇచ్చేవాళ్ళలాగా, వాళ్ళు ఏదో తీసుకునేవాళ్ళలాగా, అది కాదు. ఇచ్చేవాళ్ళగా తీసుకునేవాళ్ళగా కాదు, అసలు తీసుకోవడానికి అర్హత వాళ్ళకు ఉంది. ఇవ్వకపోతే ఏం చేస్తారో కూడా పీకే తెలుసుకొని ఉండాలి. ప్రజలు ప్రభుత్వం వాళ్ళకు ఉపయోగపడిపోతే వాళ్ళు మార్చేస్తారు. ఇప్పుడు మీరు అన్నట్టు ఆ పీకే కూడా యూటర్న్ తీసుకొని నేనేమి అసెస్మెంట్ చేయలేదు, జస్ట్ ఒక వార్డ్రోబ్లో కూర్చొని నాకేమి ఫీడ్బ్యాక్ లేదు, నాకేమి నేను ఎక్కడి నుంచి సర్వే చేయలేదు, నాకున్న ఆలోచన నేను చెప్తున్నాను అన్నాడు. సో ఆ తింగర వేషాలు వేయటం లేదు. ఎందుకంటే లాస్ట్ టైం వచ్చేసి నువ్వు ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి అనేకమైన అవలక్షణాలను వాడి రాష్ట్రాన్ని జడగొట్టి ఈసారి నీ కాంటాక్ట్ అయిపోయేసరికి లేకపోతే మీ జూనియర్కో లేకపోతే మీరు ఇంకోటి అంటే పర్సనల్ గ్రాడ్జ్ అనుకోవచ్చా సార్? అంటే ఆ విధంగా పోతే కష్టం. జగన్మోహన్ రెడ్డి గారికి అదే ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా గవర్నెన్స్ ఆయన చేతిలోకి వచ్చింది. ఒక ముఖ్యమంత్రిగా ఏం చేయాలో ఈ రాష్ట్ర ప్రజల కోసం చేశాడు. 60 లక్షల మంది బెనిఫిషియరీస్ని ఐడెంటిఫై చేసి 2,70,000 కోట్ల రూపాయలు ఒక ముఖ్యమంత్రి గత 52 నుంచి ఇప్పుడు దాకా 76 సంవత్సరాల్లో ఏ ముఖ్యమంత్రి అని చేయగలిగాడా అనుకుందాం. మనం చేస్తే ఒక ఎగ్జాంపుల్గా ఉంటాడు కదా చంద్రబాబు నాయుడు గారు. ఆయనే చెప్పాలి, నీకు వచ్చిన అవకాశాలు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసే ఉంటున్నావు కదా. వాళ్ళ పచ్చపత్రికల్లో వచ్చేసేటోళ్ళు కదా సార్, దానిలోనే వేసుకునేవాడు కదా. అక్కడ కూడా రాలేదు కదా, పెద్ద పెద్ద అక్షరాలు వేస్తారు ఇంకా తలకాయ అంతా, అవి కూడా రాలేదు కదా. కాబట్టి అక్కడ నిక్షిప్తమైనటువంటి ఈవీఎం బాక్సుల్లో జగన్మోహన్ రెడ్డి గారి అంచనాలు ఏమాత్రం తప్పవని, మీరన్నట్టుగా బారులు తీరినటువంటి మహిళా లోకం ఏదైతే ఉందో వాళ్ళ ఓట్లు జగన్మోహన్ రెడ్డి గారు చేసిందంతా కూడా ఉమెన్ ఎంపవర్మెంటే. ఆయన ఇచ్చిన ఇల్లు ఇచ్చినా, లేకపోతే లోన్ ఇచ్చినా, లేకపోతే నీకు చదువుకోవడం కోసం ఇచ్చినా, లేకపోతే ఇంకోటి నీకు భూమి ఇచ్చినా, ఎవ్రీథింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ది ఉమెన్. దాని వెనకాల ఒక పర్పస్ కూడా. ఆ ఉమెనే ఓటింగ్ వచ్చారు. ఆ ఉమెనే కనపడ్డారు బారులు తీరి. ఇది దేనికి సంకేతం? చంద్రబాబు నాయుడు గారి సంకేతం ఒకటి ఉంది, ఏది పసుపు కుంకుమ ఒకటి. అప్పుడు పసుపు కుంకుమ వాళ్ళు ఏం చేశారంటే పసుపు కుంకుమ జగన్మోహన్ రెడ్డి గారికి పెట్టి చంద్రబాబు నాయుడుకి సున్నం పెట్టారు. ఆయన అనుకున్నాడు లాస్ట్ టైం అటు జరిగింది కాబట్టి ఇప్పుడు కూడా అదే జరుగుతుంటుందని. అది కాదు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఓటింగ్ జరిగింది. 82% ఈ రాష్ట్రంలో ఓటింగ్ జరిగిందంటే ఎలక్షన్ కమిషన్ మేనా గారు కలెక్టర్లకు ఇచ్చినటువంటి ఆదేశాలు కూడా ఓటుని ప్రతి వాళ్ళు వాడుకునేటట్టుగా వాళ్ళు చేసినటువంటి ప్రచారం, ఎడ్యుకేషన్ ఎంత ఉందని చెప్పాలి. ఎలక్షన్ కమిషన్ అప్పుడప్పుడు తిడుతున్నారు కానీ అక్కడ ఫెయిల్ అయింది 1, 2, 3 చోట్ల. బట్ హౌ మచ్ ది ఎడ్యుకేషన్ హీ హెస్ గివెన్ టు ది ఓటర్స్? 82% ఎక్కడ జరిగిందా? జనరల్గా ఇవన్నీ కూడా ఎక్కడో అడవుల్లోనో లేకపోతే రిగ్గింగ్ చేసుకునే దగ్గర అంత పర్సెంటేజ్ చూస్తాం. అవును, బట్ పోలింగ్ 1-1 వచ్చేసి ఓటేసిపోయినట్టుగా కనబడింది అర్ధరాత్రిలో. అంటే ఎందుకు అది దానికి దేని సంకేతం? చంద్రబాబు నాయుడు ఏం చేశాడని? లాస్ట్ టైం ఓడిచ్చారు కదా, నువ్వేం చేయలేదని. ఇప్పుడు ఏం చేశాడని 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డిని తిడతా కూర్చున్నాడు, అంతే కదా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తూ పోయాడు. పనిచేసేవాడు కావాలన్నా, ఇప్పుడు మనకి తిడతా ఉండేవాడు కావాలన్నా. ఆయన జాలకి ఇంకొక ఇద్దరు తెచ్చుకున్నాడు, పురంధరేశ్వరులను పవన్ కళ్యాణ్ని. వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఐఎమ్ సారీ, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి ఎలక్షన్లో? పురంధరేశ్వర్ గారు ఎక్కడ నిలకడ లేకుండా పాపం ఎన్టీ రామారావు గారి కూతురే ఏదో చేస్తూ ఎక్కడ ఉంటే ఎక్కడ పోతుందో తెలియదు, ఆఖరికి మరిది గారి దగ్గర చేరినట్టుంది. పవన్ కళ్యాణ్ గారు చాలా తెలివిగా ఈ ఎలక్షన్లో తను సొంతగా ఉంటే ఏం జరగదని చెప్పేసి చంద్రబాబు నాయుడు మీద ఎక్కువ కూర్చున్నాడు.
చంద్రబాబు నాయుడు గారు ఒక ఒంటిగా లేకపోతే ఒక ఏనుగుగా, ఈయన ఒక రైడర్ అయితే, లేకపోతే ఈయన ఒక ఎడారిలో పనిచేస్తుంటే, ఈయన ఎడారిలో ప్రయాణికుడు అయితే ఆయనకు ఒంటి దొరికింది ఇక్కడ. సో దాని మీద తెలివిగానే పోయారు. ఈ ముగ్గురు కలిసి ఏం చేశారు గతంలో? కొత్త వాళ్ళు ఏం కాదు కదా. బీజేపీ తరఫున ఆవిడొచ్చింది, పాత పవన్ కళ్యాణ్ గారు అయితే పాత ఆయన 15 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో, వాళ్ళన్న ప్రజారాజ్యం దగ్గర నుంచి ఒకసారి 14లో ఉన్నాడు, 19లో ఉన్నాడు, 24లో ఉన్నాడు. ఆయన బ్యాడ్ లక్ ఏంటంటే ఆయన అనుకుంటున్నాడు అసెంబ్లీకి పోవాలని, ప్రజలేమో పంపట్లేదు. సో ఈసారి ఏం చేశాడంటే ఏదో ఒక విధంగా పోవాలి. ఏదో ఒక విధంగా అంటే ఏమన్నా కన్నం వేసిపోయేదా? అది కనికట్టు చేసేదా? కాదు కదా. ఎస్. కాబట్టి ఏదో ఒక ఎక్సర్సైజ్ చేశారు వాళ్ళు, అధికారంలోకి వస్తామని చెప్పుకుంటున్నారు, కానీ విచ్ ఇస్ హైలీ ఇంపాసిబుల్. వాట్ అవర్ లీడర్ సెట్, ఇట్ ఈస్ గోయింగ్ టు బి హ్యాపెన్. రైట్ సార్. ఇక పోలింగ్ తర్వాత అంటే మే 13న పోలింగ్ జరిగింది. మే 15న ఫస్ట్ ఆఫ్ ఆల్ 14న ఒక ట్వీట్ చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మనం మళ్ళీ అధికారంలోకి రాబోతున్నాం, సుపరిపాలన అందిస్తామని ఒక ఇండికేషన్. రెండో రోజు ఐపాక్ టీం దగ్గరికి వెళ్ళి సో ఇప్పటిదాకా మీరు మాట్లాడిన మాటలు చెప్పారు. అయితే ఈ 2 రోజుల వ్యవధిలో ఏం జరిగింది? ఈ అనూహ్యమైన పోలింగ్ శాతం ఏమైనా టెన్షన్ పెట్టిందా వైసీపీని కానీ మీ అధినేతను కానీ? ఒకటి ఇక్కడ 2 జరిగి ఉండాలి. ఇంత ఓటు చైతన్యం ప్రభుత్వ వ్యతిరేకత అయినా అయి ఉండాలి, లేదంటే పాజిటివ్ అయినా అయి ఉండాలి. సో ఈ 2 రోజుల్లో మీ అసెస్మెంట్లో తేలింది ఏంటి? అంటే ఓటు చైతన్యం అనేది నాకు తెలిసి ఎలక్షన్ కమిషన్ కొంత ఎక్సర్సైజ్ ఈసారి ఎక్కువగా కలెక్టర్లతోటి, గవర్నమెంట్ తోటి, ఎక్కువ మారుమూల ప్రాంతాల్లో కూడా మీ ఓటుని మీరు వాడుకోవాల్సిన అవసరం ఉందని ఎడ్యుకేట్ చేశారు. ఎస్ సార్. పోలింగ్ బూత్ దాకా జనం రావడం కోసం గవర్నమెంట్ తరఫున ఒక ఎక్సర్సైజ్ జరిగింది, పార్టీల తరఫున కూడా జరిగింది. కాబట్టి ఆటోమేటిక్గా వచ్చి ఓటు వేయాలి. జగన్మోహన్ రెడ్డి గారి అప్పీల్ కూడా ఏంటంటే మీ కుటుంబంలో ఏమైనా మంచి జరిగి ఉంటే అని చెప్పాడు. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారిని తొక్కడానికి మాకు ఓటేయండి అని వాళ్ళు అడిగినట్టుగా అడగలేదు. నేను చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ తొక్కడానికి నాకు ఓటేయమని జగన్మోహన్ రెడ్డి గారు అడగల. కానీ పవన్ కళ్యాణ్ గారు ఏమన్నాడంటే జగన్ని పాతల్లో కానీ తొక్కడం కోసం నేను రావాలన్నాడు. తొక్కడం కోసం వచ్చేవాడిని ఎలా ఆదరిస్తే, సినిమా అయితే పర్లేదు, సినిమా కాదు కదా ఇది, ఇది ప్రజాయుద్ధం, ప్రజా కోర్టు ఇది. కాబట్టి నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారిని ఆదరించడం కోసమే, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇష్టాన్ని ప్రదర్శించడం కోసమే ప్రభుత్వ పరంగా చేసినటువంటి ప్రచారం కానీ, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పీల్ కానీ, ఇది మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఓటింగ్కి, పోలింగ్ బూత్ దగ్గర బారులు తీరడానికి ఒక ఉదాహరణగా మనం చూడొచ్చు. అయితే మేము 2 రోజులు కాముగా ఏం లేము, అసలు సందిగ్ధం కూడా మాకేం లేదు. ఆ రోజు ఎలక్షన్ రోజు సాయంత్రానికి తెలిసిపోయింది ఎంత పర్సంటేజ్ అనేది. ఓకే. నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారు 1 డే మామూలుగా అబ్జర్వేషన్లో ఉంటాం, డిస్కస్ చేసుకుంటాం. నెక్స్ట్ డే నాడు ఆయన చెప్పేశాడు, వీఆర్ గోయింగ్ టు విన్ విత్ ద థంపింగ్ మెజారిటీ. ఓకే. ప్రపంచమే లేకపోతే దేశమే నివ్వెరపోయేటట్టుగా మనం అంత మెజారిటీతో గెలవబోతున్నాం అని. ఎందుకు చేసాడు ఆ పని? చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఎందుకు ఆ మాట చెప్పలేకపోయారు? ఇప్పుడు స్టిల్ టుడే ఈ రోజు వరకు కూడా చెప్పలేదు. ఎందుకు చెప్పలేకపోతున్నారు? అసలు వాళ్ళు ఎక్కడున్నారు ఎవరికని తెలుసా? వేరే చంద్రబాబు నాయుడు నౌ టెల్ మీ. ఎస్ సార్. జగన్మోహన్ రెడ్డి గారు నేను లండన్ పోతున్నాను, మా పిల్లలు అక్కడ ఉన్నారు, వీడియోస్ కూడా వస్తున్నాయి అని చెప్పి వెళ్ళాడు. వీడియోస్ కూడా రిలీజ్ చేశారు కదా. చేస్తారు. వీళ్ళు ఎక్కడున్నారు? అది అంటే ఏమన్నా ఈవీఎంలు ఏమన్నా మేనేజ్ చేయడం కోసం టెక్నాలజీ ఎత్తుకుంటున్నారు వీళ్ళిద్దరు, తండ్రి కొడుకులు. ఓకే. పవన్ కళ్యాణ్ ఎక్కడున్నాడు? ఆయన ఊసేలేదు. అంటే ఏంటి నీకు లేకపోతే మీది ముఠా ఏమన్నా విచ్ఛిన్నమైందా? అది తెలియాలి. మళ్ళీ మధ్యలో ఏమన్నా విభేదాలు వచ్చాయా? తండ్రి ఒకవైపు, కొడుకు ఒకవైపు, పవన్ కళ్యాణ్ ఒకవైపు, ఎడుళ్ళో వెళ్ళిపోయి, లేకపోతే అందరు కలిసి ఏమన్నా సింగపూర్లో కలుసుకుంటున్నారా? 15 రోజులు విహారయాత్రలు దేనికోసం మీకు? ఓకే. సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది 2 మాటలు. నేను నాకు నమ్మకం ఉంది, మేము గెలుస్తున్నాం, నేను మా పిల్లల దగ్గరికి వెళ్తున్నాను, ఐ విల్ బి బ్యాక్ అగైన్ ఆన్ ఫస్ట్. అయిపోయింది. దేర్ అండ్ సమ్మెట్. అంత క్లారిటీ ఉన్నటువంటి ఒక నాయకుడిని, ఆ క్లారిటీ రావడానికి 2 రోజులు ఎందుకు పట్టింది? గత 2019 ఎన్నికలు తీసుకుంటే పోలింగ్ అయిపోయిన నెక్స్ట్ డేనే ఐపాక్ టీం దగ్గరికి వెళ్ళి కేక్ కట్ చేసి చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా అనౌన్స్ చేశారు. కానీ ఈసారి మాత్రం 2 రోజులు ఎందుకు టైం తీసుకున్నారు? ఏమైనా నర్వస్నెస్ ఫీల్ అయ్యారా? అసలు ప్రతిసారి అదే టయానికి ముహూర్తం కాదు కదా, ఏది ఎలక్షన్ అయిపోయిన తర్వాత వెంటనే. అంటే ఇక్కడ పోలింగ్ శాతం పెరిగింది, అదేమైనా టెన్షన్ పెట్టిందా అన్నది చాలా మంది. మాకు అది టెన్షన్ కాదు అసలు, అది మేము వీఆర్ టేకింగ్ ఇట్ ఇన్ ఏ పాజిటివ్ వే. ఓకే. పోలింగ్ శాతం పెరిగితే మా ప్రభుత్వం మీద అంత నమ్మకంతో వచ్చి ఓటేసారని అడుగుతున్నాం. మేము అప్పీల్ చేసింది కూడా అదే కదా.
ఓకే. కాబట్టి వాళ్ళు భయపడాలి. పోలింగ్ శాతం పెడితే లాస్ట్ టైం బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉంది వాళ్ళకి. ఓకే. పసుపు కుంకుమ ద్వారా పెరిగింది చూడండి, ఎన్ఆర్ఐలు వచ్చారు, హైదరాబాద్ నుంచి వచ్చారు, అర్ధరాత్రిగా జరుగుతూ ఉంది, ఇవన్నీ మాకేస్తున్న ఓట్లు అన్నాడు. 150 రాబోతున్నాయి అన్నాడు. కానీ జరిగింది ఏంటి? 0 కదా, 23కి వచ్చారు కదా. ఎస్ సార్. సో ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసలు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఏ నాయకుడు కూడా కంఫర్టబుల్గా హ్యాపీగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవాలి. ఆ రోజు బాక్స్ ఓపెన్ చేస్తే అంతా ఎలక్ట్రానిక్ ఇదే కదా, నువ్వు నంబర్ నొక్కేస్తే వచ్చేస్తాయి. హౌ మచ్ ఓట్ దట్ పార్టీ గాట్, దిస్ మచ్ ఓట్ దిస్ పార్టీ గాట్, దే ఎనౌన్స్ ద మ్యాటర్. ఓకే. ఓకే సార్, సోషల్ జస్టిస్ కోసం తాపత్రయపడుతున్న వ్యక్తిగా ఈరోజు రాష్ట్రంలో అంటే ముఖ్యంగా పల్నాడు వేదికగా జరుగుతున్న కొన్ని ఘోరాలు మీరు చూస్తున్నారు. అక్కడ కొంతమంది ఓటు వేయలేదు, వాళ్ళందరూ మూకుమ్మడిగా సుప్రీంకోర్టు తలుపు తట్టే స్థితికి వెళ్ళిపోయారు. ఈ పరిణామాలన్నీ ఎట్లా చూడవచ్చు? ఇంకొకటి, పచ్చపత్రికలలో మొత్తం 6 మందికి కోర్టు రిలీఫ్ ఇచ్చింది. అందులో టీడీపీ వ్యక్తులు కూడా ఉన్నారు. దెందులూరుకు సంబంధించిన చింతమనేని ప్రభాకర్ కావచ్చు, అస్మిత్ రెడ్డి, పెద్దారెడ్డి, ఇట్లా వాళ్ళని పక్కన పెట్టి పిన్నెల్లి టార్గెట్గానే ఎందుకు ఇంత విష ప్రచారం చేస్తున్నారు? అంటే పిన్నెల్లి విషయంలో నాకు తెలిసి తెలుగుదేశం పార్టీ ఒక చిన్నపిల్లలు అవగాహన లేకుండా ఎలా తప్పు చేస్తారో అలా తప్పు చేశారు. ఏదో ఒక విచిత్రమైన ఒక వీడియో ఇంకెక్కడ జరగనట్టు, పోలింగ్ బూత్లో ఫ్రమ్ ద బిగినింగ్ టు ఎండింగ్ ఒక వీడియోగ్రాఫర్ ఉంటాడు. వెబ్ కాస్టింగ్ జరుగుతుంది ప్రతి హాఫ్ అన్ అవర్కో 1 అవర్కో. ఇది ఇంకో చోటకి కమ్యూనికేట్ అవుతూ ఉంటుంది. అవును. సో ఇక్కడ జరిగిన అంశాలన్నీ కూడా ఒక 23 గంటలు 24 గంటలు ప్రాసెస్ అది. అవును. సో దానిలోంచి ఆ మొత్తం చూపించకుండా ఒక చిన్న బిట్ ఒకటి, ఆ పర్టికులర్ బిట్ని చూపించారు. దానివల్ల తెలుగుదేశం పార్టీ ఏమైందంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి మీద ఫోకస్ పెట్టి అతన్ని ఏదో విధంగా ఇక్కడి నుంచి ఇబ్బంది పెట్టాలి. ఓకే. అండ్ వాళ్ళు పెట్టిన సెక్షన్స్ కూడా చాలా సిల్లీ సెక్షన్స్. మీరు తర్వాత ఒక ఉదాహరణ ఎత్తుకొని మీరు లాయర్ అయితే పర్లేదు, లేకపోతే మీరు చూడండి, వెరీ వెరీ సిల్లీ సెక్షన్స్. సో ఏం జరిగింది అసలు? దానికన్నా ముందు మేనా గారు ఒక ప్రెస్ మీట్ పెట్టాడు ఎలక్షన్ అయిపోయిన వెంటనే. అవును. ఎంటైర్ స్టేట్లో ఏం జరిగింది, ఎంత పర్సెంటేజ్ వచ్చింది, కొన్ని చోట్ల చెదురుమరుగా జరిగినటువంటి ఘటనలో ఒక 11 చోట్ల అక్కడక్కడ ఈవీఎంలు కూడా కొంతమంది ఇబ్బంది పెట్టారు. బట్ వీ హ్యావ్ చెక్డ్ అప్ ఎవ్రీథింగ్, అంతా బాగానే ఉన్నాయి, రీపోలింగ్ అవసరం లేదు, పోలింగ్ కంటిన్యూ అయిపోయింది, ఎక్కడ ఇబ్బంది లేదు. కాబట్టి ఈ రోజుకి ఎలక్షన్ కమిషన్ డిక్లేర్ చేస్తుంది ఏంటంటే పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. ఓకే. దేర్ ఆర్ ఒక 11 ఇన్సిడెంట్స్ విచ్ ఆర్ వెరీ నెగ్లిజిబుల్ అని క్లియర్గా చెప్పేశాడు. ఓకే. 9 రోజుల తర్వాత లోకేష్ ట్వీట్ ఏంటంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఒకదాన్ని పగలగొట్టారు. మీరు ఒక ప్రశ్న అడిగారు ఇంతకుముందు, ఇట్లనే 11 మంది మీద అందరి మీద బెయిల్ ఇచ్చేసారు, పార్టీ వారు నోటీస్ ఇచ్చేసారు అని చెప్పారు. అలాంటిదే ఇతను కూడా ఇస్తారు. కానీ వీళ్ళు మ్యాగ్నిఫై చేసింది ఏంటంటే పిన్నెల్లి అనే అతన్ని ఒక రాక్షసులాగా చిత్రీకరించారు. కానీ ఆ కేసు అంతా కూడా ఒకవేళ పిన్నెల్లి కానీ కోర్టుకి వెళ్తే, నేను ముందే చెప్పాను ఒక మీడియాలో, పిన్నెల్లి కోర్టుకి వెళ్తే ఆయన ప్రత్యేకంగా నేను చేయలేదు ఏని చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మేనా గారి స్టేట్మెంట్ని కోర్టుకు చూపిస్తే చాలు, ఎంత ప్రశాంతంగా జరిగింది, ఎన్ని చోట్ల ఇబ్బందులు జరిగినాయి, అవి నెగ్లిజిబుల్. ఇక్కడ మాకేం మిషన్ పగలగొట్టినా కానీ మా చిప్పు పగలలేదు, మిషన్ పగలగొట్టిన స్లిప్పులు బాగానే ఉన్నాయి, కాబట్టి కౌంటింగ్ చేసుకోవచ్చు, చిప్పు బాగానే ఉంది. ఈ మిషన్కి అట్ట ఒకటేస్తాం కదా, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ మై ఫోన్, ఈ ఫోన్ని నేను ప్రొటెక్ట్ చేయడం కోసం, ఇక్కడ చూడాలి మీరు కూడా కెమెరామెన్, ఈ ఫోన్ని నేను ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం ఒక గార్డు దీన్ని పెట్టాను నేను. ఎస్ సార్, దిస్ ఈజ్ ఎ గార్డ్. నేను ఈ గార్డుని తీసేస్తే నా ఫోన్ ఇట్లా ఉంటుంది. ఎస్, ఈ గార్డు నేను మీకు తీసి చూపిస్తున్నాను, కెమెరాలో ఆన్ ఉందా? ఇది నేను ఈ గార్డ్ అంతా స్క్రీన్ గార్డ్ దీనికోసం ప్రొటెక్షన్ కోసం పెట్టుకున్నాను. ఎస్ సార్, నేను తీసేసాను. ఇప్పుడు నా ఫోను, ఇప్పుడు నేనేం చేస్తానంటే పొరపాటున కింద పడితే నా ఫోన్ డ్యామేజ్ అవుతుంది. కింద పడకుండా నేనేం చేశానంటే దీనికి ప్రొటెక్షన్ ఇచ్చాను. ఓకే, కింద పడ్డ డ్యామేజ్ కాకూడదని. ఈవీఎం మిషన్ కూడా అంతే, అదొక మిషన్, దాని లోపల చాలా పార్ట్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఈ సైడ్ ఉంది, నేను ఫ్రంట్ సైడ్ పడింది అనుకోండి, ఆల్రెడీ దీనికి ఒక ప్రొటెక్షన్ ఏంటంటే చిన్న లేయర్ ఒకటి ఉంటుంది, చిన్నది, విచ్ ఇస్ నాట్ గోయింగ్ టు ఎఫెక్ట్ ద ఫోన్. దాని వరకే నీకు పగిలిపోద్ది అద్దంలాగా. బ్యాక్ సైడ్ పెడితే ప్రొటెక్షన్ గార్డ్ ఉంది. అట్లనే నీకు ఈవీఎం మిషన్ కూడా, బీయింగ్ మెకానికల్ ఇంజనీర్, నేను నీకు ఎగ్జాంపుల్ లాగా చూపిస్తున్నా. ఈవీఎం మిషన్ కూడా ఒక గార్డ్ ఉంటుంది, దాని లోపల కొన్ని మిషన్స్ ఉంటాయి, చిప్ ఒకటి ఉంటుంది, ఎలక్ట్రానిక్స్ తోటి లేకపోతే ఎలక్ట్రికల్ తోటి ఆపరేషను, తర్వాత ప్రింటర్ ఒకటి, తర్వాత నీకు ఐడెంటిఫికేషన్ సింబల్స్ రావటం కోసం ప్రింట్ అవుట్, ఇవన్నీ ఉంటాయి దాని లోపల. అవన్నీ ఉన్నదే మిషన్ అంట. అసెంబ్ల్డ్ యూనిట్ ఈజ్ ఏ మిషన్. ఇలా వేసాం,
వేసినప్పుడు పిన్నెల్లి వెంకటరావు ఇతను ఏం చేశాడు, రామకృష్ణ రెడ్డి వేసాడు. ఏమైంది అక్కడ, గాడ్ డ్యూటీ బయటకు వచ్చింది అంతే, నిర్ణయం ధ్వంసం కల. దట్ ఈస్ వాట్ ఈఓ అతను సిఇఓ ఎలక్షన్ కమిషన్ మేనా గారు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఏమీ డ్యామేజ్ జరగలేదు, డాటా మొత్తం సేవ్ అయింది అని చెప్పాడు. దాన్ని చెప్పిన తర్వాత ఈయన మొత్తం పగలు కొట్టాడు, అతని మీద కేసు పెట్టినట్టే. కామన్ సెన్స్ కదా. ఎందుకు వచ్చింది పిన్నెలకి కోర్టు, ఎందుకు ఇచ్చింది బెయిల్? మేబీ కండిషనల్ బెయిల్ అనుకుందాం. ఎందుకు ఇచ్చింది? ఆయన బేక్ చేసుకొని పిన్నెలు చెప్పిన ఆర్గ్యుమెంట్ వింటారు. దానికన్నా ముందు రాష్ట్రాన్ని తన చేతుల్లో తీసుకొని ఎలక్షన్ నడిపించే క్రమంలో ముఖ్యమంత్రి ఉండడు, తర్వాత ప్రతిపక్ష నాయకుడు ఉండడు, ఎవరు ఉండడు. ఎలక్షన్ కమిషనర్ ఇది చీఫ్, సుప్రీం. ఆయన కింద డీజీపీ ఉంటాడు, ఆయన కింద సిఎస్ ఉంటాడు. అవును. సో వాళ్ళు ముగ్గురు కలిసి మాట్లాడుకొని పరిపాలన జరుగుతూ ఉంటుంది. ఆదేశాలు మాత్రం మేనా గారి దగ్గర నుంచి వస్తాయి. ఆయనే డిక్లేర్ చేసిన తర్వాత ఏం కాలేదని మధ్యలో మీరందరూ ఎవరు బాబు, నాకేం అర్థం కాలేదు. బాబు గారి శిష్యులు ఎక్కడున్నారు అయితే, ఒట్టి బాబు, చిన్నబాబు, తర్వాత వాళ్ళందరూ అసలు ఆయన ఒక ఎక్స్లో పంపిస్తే దానికి ఎలక్షన్ కమిషన్ రియాక్ట్ అవటం ఏంటో నాకు తెలియదు. దట్ ఆఫ్టర్ 9 days వాళ్ళు తెప్పించుకోవాలి. ఫస్ట్ మొత్తం సీడీ అంతా తెప్పించుకొని ఆ సీడీలో ఇంకేమైనా ఉన్నాయా, ఆ 1 minute కాదు, ఇంకేమైనా ఉన్నాయా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బయట పెట్టారు. అవును, ఎట్లా వచ్చిందో నాకు తెలియదు. కొంతమంది చూస్తే దానికన్నా ముందు రిగ్గింగ్ జరిగింది, కొట్లాట జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరిని ఓటేయకుండా ఆ పోలింగ్ బూత్ దాకా రాకుండా లేడీస్ని పట్టుకున్నారు. లేడీస్ తెగ గొడవ చేసేసారు. మమ్మల్ని ఎస్సీ ఎస్టీ బీసీలని మమ్మల్ని ఓట్లు వేసుకోకుండా మీరు అగ్రవర్ణాలు మీరు ఓటేసుకుంటారా, అగ్రవర్ణాలు మా దగ్గరని ఊరి నుంచి ఎలగొట్టండి, మా ఓటుని నాశనం చేస్తున్నారు అని చేశారు. తన పార్టీకి ఓటేసే వాళ్ళని ఎవరిని ఓటేసుకోకుండా ఉన్నారు. పిన్నెల్లి లోపలికి వెళ్ళాడు. మీరు ఒకసారి మళ్ళీ ఆ సీన్ మళ్ళీ పెట్టగలిగి చూడండి. పిన్నెల్లి లోపలికి వెళ్ళినప్పుడు పిన్నెల్లి అది తీసుకొని పగలగొట్టినప్పుడు ఒక అతను వెళ్ళి అతని మీద పక్క అతను కొట్టాడు, ఇతని మీద దాడి చేయబోయాడు. అతను తెలుగుదేశం అనుకుందాం, తెలుగుదేశం ఏజెంట్ అనుకుందాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్ ఉండాలిగా. అవును, లేరుగా. వాడు ఎక్కడ ఉన్నాడు? అతను అంతకుముందే కొట్టి పంపించేశారు. దాని అర్థం ఏంటి? బూత్ రిగ్గింగ్ అంటే అయిపోయా. బూత్ రిగ్గింగ్ చేస్తే నిలబడ్డవాడు కోపం రాదా? డెఫినెట్ గా వస్తుంది. రాదా? కోపాన్ని అతను ఎక్స్ప్రెస్ చేయొద్దా? చేశాడు. దానికన్నా ముందు జాగ్రత్త తీసుకోండి అని ఒక 3 letters రాశాడు ఆయన. 3 letters రాశాడు ప్రభుత్వానికి, ఎలక్షన్ కమిషన్కి 3 letters రాశాడు. ఎలక్షన్ జరిగే రోజే 11:33 ఒక లెటర్ రాశాడు. చాలా ప్రాబ్లమేటిక్ గా ఉంది కొన్ని బూతులు. ఆ బూతుల్లో ఇది ఉంది, పర్టికులర్ బూతులు. తర్వాత 6:10 ఒక లెటర్ రాశాడు. మీరు ఎలక్షన్ అయిపోతా ఉంది కానీ ఆ బూతులు సరిగా లేవు, ప్రాబ్లమ్స్ ఉన్నాయి చూడండి అని. అంతకు ముందు రోజు ఒక లెటర్ రాశాడు 11వ తేదీ నాడు. సో మాకు డిప్లాయ్ చేయండి ఫోర్సెస్ అని. ఒక క్యాండిడేట్ ఇంత జాగ్రత్తగా చెప్తూ ఉంటే ఎందుకు పట్టించుకోరు? ఆ క్యాండిడేట్ మనుషుల్ని బయట పగలగొట్టి మొత్తం వాళ్ళంతా బాధపడేసి రిగ్గింగ్ చేసుకుంటూ ఉంటే ఎందుకు పట్టించుకోరు? అంటే తను ఏం చేయకూడదా? తనకేం ఫీలింగ్స్ రావా? నా పార్టీ, నా క్యాండిడేట్స్, లేకపోతే నా క్యాడర్ ఎక్కడ పోయిందని అతను ఏం చేశాడంటే అతను ఆ ఓపిక నశించిపోయి దాన్ని ఎత్తి బయట వేసాడు, కొట్టాడు అనుకుందాం. బయట తల్లబగలు కొట్టారు, ఓటు వేయించుకోలేదు. అంటే ఓటు అనే దాన్ని నువ్వు ఎక్సర్సైజ్ చేసుకోకుండా నువ్వు అడ్డుపడితే అక్కడ నీ మీద కేసు పెట్టరా? రిగ్గింగ్ అడ్డుపడితే నీ మీద కేసు పెట్టరా? నువ్వు ఒక్కడే ఓటుకు డబ్బులు మంచేస్తే నీ మీద కేసు పెట్టకూడదా? మీ మీద డబ్బులు మంచినా కేసు పెట్టకూడదు, మీరు రిగ్గింగ్ చేసినా కేసు పెట్టకూడదు, మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొట్టినా కేసు పెట్టకూడదు, ఆడవాళ్ళు బయటకు వస్తే వాళ్ళని ఆటంకపరిచినా కేసు పెట్టకూడదు. బట్ పిన్నెల మాత్రం లోపల పోయాడు కాబట్టి ఇతను లోపల పెట్టి జైలేయండి, లోపలేయండి. ఎక్కడ న్యాయం అండి ఇది? ఎక్కడ న్యాయం? కోర్టు చూడదా? ఎందుకు ఇచ్చింది కోర్టు బెయిల్? సుప్రీంకోర్టు. నేను అడుగుతున్నా, ఎలక్షన్ కమిషన్ సెంట్రల్ గవర్నమెంట్ లోకేష్కి పలికినటువంటి వాళ్ళు, లోకేష్ ఎక్స్కి వాళ్ళు ఇక్కడ ఏపీలో యాక్షన్ తీసుకోమని చెప్పినటువంటి వాళ్ళు, ఆ సీడీ మొత్తం ఏం చెప్తుందో చూడరా? అంటే వన్ సైడ్ వెళ్ళిపోతారా? అంటే వాళ్ళ పిన్నమ్మ బీజేపీ అయితే ఆవిడ చెప్పినట్టు వినేస్తారా? పవన్ కళ్యాణ్ మోడీ క్లోజ్ అయితే ఆయన చెప్పినట్టు వినేస్తారా? చంద్రబాబు నాయుడు మోడీ కాళ్ళు పట్టుకొని ఈ ఎన్నికల్లో ఆయన వైపు వెళ్ళిపోతే సెంట్రల్ గవర్నమెంట్ మొత్తం వచ్చేసి మనమే పడుద్దా? ఎలక్షన్ టైంలో ఎలక్షన్ కమిషన్ ఏమిటో ఇట్స్ ఎ న్యూట్రల్ బాడీ, కాన్స్టిట్యూషనల్ బాడీ. అవునా? కాన్స్టిట్యూషనల్ బాడీ ఎలా పనిచేయాలి? నీకు నాకు అనుకూలంగా పనిచేస్తే అది న్యూట్రల్ ఎలా అవుతుంది? చాలా ఇంపార్షియల్గా పనిచేయాలి. చేసిందా?
లేదని అనిపిస్తుంది. అయిపోయా. ఇంత దౌర్భాగ్యంగా మీరు ఉన్నప్పుడు ప్రజలు ఏం చేశారు? దాన్ని మాకుండే లెక్కలు మాకున్నాయి, వాళ్ళకుండే లెక్కలు వాళ్ళకున్నాయి. ఇందాక ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి స్పష్టంగా చెప్పి పిల్లల దగ్గరికి వెళ్ళాడు. మీరు ఎక్కడికి వెళ్ళారు దొంగల్లాగా? చెప్పండి నాకు. అసలు ఈ దొంగలు ఎక్కడున్నారు? ఈ ముఠా ఎక్కడుంది ఇప్పుడు? అది అనుమానాస్పదం, ఎవరు రివీల్ చేయరు. ఎట్లా రివీల్ చేయకపోతే ఎట్లా? ఏం పని? మళ్ళీ వీళ్ళ మీద కేసులు ఉంటాయి, వీళ్ళ మీద కండిషనల్ బెయిల్స్ ఉంటాయి, కానీ వీళ్ళు మాత్రం కోర్టులకు జవాబుదారీ కాదు. తప్పు కదా అది డెమోక్రసీలో. ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చేస్తే తట్టుకోలేక ఫస్ట్ ఆయన 2019లో గెలిచినప్పటి నుంచి ఎలక్షన్ జరిగేంత వరకు అసలు విషయం కుమ్మిస్తూనే ఉన్నారు కదా. అవును, జనం మంచోళ్ళు కాబట్టి వరుచుకున్నారు. జనం కొద్దిగా గట్టోళ్ళు ఉంటే మధ్యలో తెలుసుకునేవాళ్ళు. ఓకే, రైట్ సార్. ఇప్పుడు అంటే ఒక మూకుమ్మడిగా ఓటేనివ్వలేదని సుప్రీంకోర్టు మెట్లెక్కే పరిస్థితికి వెళ్ళింది. దీన్ని ఈసీ మీద అభిశంసనగా భావించవచ్చా? అంటే అభిశంసన అని కాదు, కానీ యాక్చువల్లీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఫ్రాంచైజింగ్ యువర్ ఓట్ ఉన్నవాడికి లేనివాడికి అందరికీ ప్రజాస్వామ్యంలో సమానమైన ఏంటంటే ఓటే. ఎస్ సార్, వజ్రాయుధం వాడగలిగితే. ఎస్ సార్. పేదవాడిని ఓటుకు రానివ్వకుండా మొత్తం వీలైతే మీరే రిగ్గింగ్ చేసుకొని మేము వేసుకుంటామో మీరు బొండిరా అన్నట్టుగా ఉంటే ఇంకా మేము చచ్చిపోయినట్టు భావించాలనా అనేవాళ్ళు, ఓటు వేయకపోతే చచ్చిపోయినట్టు భావించేవాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఓటు దగ్గర ప్రభుత్వం వాళ్ళని ఎడ్యుకేట్ చేసి ఓటు దాకా కుంటోళ్ళని గుడ్డోళ్ళని కూడా తీసుకొచ్చి అక్కడ పెడతారు. ఎందుకంటే ఓట్ ఈజ్ ఆక్సిజన్ టు ది డెమోక్రసీ. ఈ ఆక్సిజన్ని నువ్వు అందకుండా చేస్తే ఏమవుతుంది? కరోనా వచ్చినట్టు ఉంటుంది. ఇప్పుడు ఆ పర్టికులర్ ఏరియాస్లో రీపోలింగ్ జరిగే అవకాశం లేదు. రీపోలింగ్ అవసరం లేదని చెప్పేశాడు ఆయన. ఓకే, ఒకవేళ కావాలని ఇంకా బూత్ క్యాప్చరింగ్ జరిగిందని ఆధారాలు ఉన్న నేపథ్యంలో ఉంటే కొంత స్టడీ చేయాల్సిందే, కొంత స్టడీ చేయాలి. అంటే ఇప్పుడు జరిగిన పోలింగ్ తీరు చూస్తుంటే చాలా స్లైట్ మెజారిటీతోనే బయటపడతారు. 1500 ఓట్లు కూడా అంటే మార్జినల్ అయ్యే క్రమంలో నాకు తెలిసి సెన్సిటివ్ ఏరియాస్లో ఒకవేళ ఈ డిమాండ్ వస్తే ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, లేదు ఇది నెగ్లిజిబుల్ అనుకుని ఎలక్షన్ కమిషన్ ముందుకెళ్ళి పార్టీ వాళ్ళు కూడా ఓకే అయ్యారు అనుకోండి. ఇప్పుడు ఒక చోట వీళ్ళు 11 చోట్ల జరిగితే తెలుగుదేశం 16 నియోజకవర్గాల్లో జరిగిందంట. అంటే ఎలక్షన్ కమిషన్ ప్రకారం 11 చోట్ల జరిగినాయి ఇలాంటి సంఘటనలు చెప్పారు. ఒక చోట వీళ్ళు దీన్ని మ్యాగ్నిఫై చేశారు, మిగతా 10 చోట్ల మ్యాగ్నిఫై చేయలేదు. దాని అర్థం ఏంటి? మేము రిగ్గింగ్ చేసాం కానీ అక్కడ మమ్మల్ని ఎవరు అడ్డుకోలేదు, గొడవలు జరగలేదు, కాబట్టి దాని జోలికి పోకూడదు అంటున్నాడు. ఇప్పుడు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ మేమేం చెప్తున్నాం అంటే కొన్ని ఏరియాస్లో ఇక్కడ కూడా పరిశీలించాలని చెప్తున్నాం. ఓకే, ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఒక డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ముందేమో అవసరం లేదు, అంత రీసెంట్ పర్ఫెక్ట్గా ఉంది, అన్ని ఈవీఎం బాక్సులు అన్నీ కూడా కౌంటింగ్ స్టేషన్స్కి వెళ్ళిపోయినాయి అని చెప్పేశారు. మళ్ళీ ఒకవేళ ఏమైనా వస్తే అయినా పబ్లిక్ డెసిషన్ ఎలా ఉంటుందో మనం చెప్పలేము. ఐ డోంట్ థింక్ మళ్ళా మీరు కూడా అంటే అతి ధీమాతో ఉన్నారు అనుకోవచ్చు, ఎందుకంటే మ్యాగ్నానిమస్ రిజల్ట్ రాబోతుంది. అతి ధీమా అని కాదు, పోయింది పోలేదు కానీ కాదు, కానీ వన్స్ ఎలక్షన్ కమిషన్ సెట్ ఎవ్రీథింగ్ వెంట్ ఆన్ కూల్. ఓకే, దాని మీద మళ్ళీ మేమైతే రాద్ధాంతం చేయదలుచుకోవాలి, డిస్టర్బ్ ఎందుకు చేయదలుచుకోలేదు ఇప్పుడు దాకా. కానీ వాళ్ళు రాద్ధాంతం చేస్తే కుట్రలు కనపడుతున్నాయి కొన్ని, మాకు కొన్ని అనుమానాలు రావచ్చు దాని వెనకాల. సో ఇప్పుడు వెంకటరామరెడ్డి వచ్చేసి సడన్గా నన్ను కొట్టాడు అనుకో, ఎవరి కొత్త నన్ను కొడుతున్నాడు ఎందుకంటే నీకు అమరు చెప్పి ఉంటాడేమో, వస్తాడు లోపలికి వచ్చిన ఒకడు బేకమని, లేకపోతే నీకు ఆ ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? అవును, అట్లనే వాళ్ళు ఇప్పుడు కొన్ని అంశాలను వాళ్ళు చూపిస్తున్నారు. ఓహో, ఇక్కడ పిన్నెల మీద జరిగిన కుట్ర అవతల వ్యక్తి ఎవరంటే ఈ పిన్నెలకి ఆపోజిషన్లో ఉన్నటువంటి వ్యక్తి ఎవరంటే ఆయనకు ఒక రికార్డు ఉందట, జూలకంటి బ్రహ్మారెడ్డి. ఆయనకు ఒక రికార్డు ఉందంట, ఒకేసారి 5గురిని వేసేయటం, రాష్ట్ర బహిష్కరణ చేయటం, అసలు ఎక్కడున్నాడో తెలియని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు నువ్వైతే సరిపోతావు, చంద్రబాబు నాయుడే జైల్లో పెట్టించాడంట అతన్ని గతంలో. ఓకే, మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్లో ఆయనే దించాడట. అలాంటి వ్యక్తి ఉన్న చోట ఇలాంటి జరిగినప్పుడు అతనేమో మంచోడు అయిపోయాడు, 4 సార్లు గెలుస్తూ వచ్చినటువంటి పాపం పిన్నెల్లేమో నేరస్తుడు అయిపోయాడు. ఎస్ సార్, రైట్ సార్. ఇక నెక్స్ట్ అంశానికి వెళ్తే మీ పార్టీ కీలక మంత్రి బొత్స సత్యనారాయణ ఇప్పటికే పలు సందర్భాల్లో జూన్ 9న ప్రమాణ స్వీకారం ఉండబోతుందని ఒక ప్రకటన. ఈ లోపే వైజాగ్లో హోటల్స్ అన్ని రూమ్స్ అన్ని బుక్ అయిపోతున్నాయి, రేట్లు పెరిగినాయన్న గగ్గోలు పెడుతున్నారు కొంతమంది. దీన్నంతా ఎలా చూడాలంటారు? ప్రమాణ స్వీకారానికి రెడీ అయిపోతుందా వైఎస్ఆర్సీపీ? చూడాలా అంటే హోటల్స్ అన్నీ బుక్ అయిపోయినాయి, తర్వాత బొత్స గారి స్టేట్మెంటు. ఇంకొక వైపు అంటే ఏవైతే ఎల్లో క్యాంప్స్ ఉన్నాయో వాళ్ళల్లో కూడా ధీమా సడలుతున్నట్టు కనిపిస్తుంది. బెట్టింగ్స్ ఇవన్నీ అంటే కొన్ని క్రైటీరియా ఉంటాయి కదా,
అక్కడ అవతల క్యాంపులో ధీమా సడలుతోంది, ఇటువైపు జరుగుతున్న పరిణామాలు ఇలా ఉన్నాయి. అంటే బెట్టింగ్లు గిట్టింగ్లు ఇవన్నీ కూడా నాన్ సెన్స్ థింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ అగెన్స్ట్ ఫర్ దోస్ థింగ్స్. వాళ్ళని అసలు నేను కన్సిడర్ కూడా చేయను. ఓకే, బెట్టింగ్లు పెట్టి బ్యాచీలు, లేకపోతే వాళ్ళు ఒక రోజు ఉత్సాహంగా ఉంటారు, రెండో రోజు పడిపోతారు. ఈజీ మనకి అలవాటు పడ్డ బ్యాచీలు ఇవన్నీ కూడా. చెమట వచ్చింది ఏది మన చేతికి రాకూడదు. మనకి చెమట వచ్చింది వస్తేనే మనకి ధర్మం. కాబట్టి బెట్టింగ్లు పక్కన పెట్టండి. ప్రమాణ స్వీకారం అంటారా జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ ప్రచారం బొత్స గారు అక్కడ ఉండే నాయకుడు కాబట్టి ఆ ప్రిపరేషన్ అన్ని చూసుకోవాల్సిన బాధ్యత ఉన్న నాయకుడు కాబట్టి ఆయన కూడా ఇంకోసారి చెప్పుంటాడు. రైట్ సార్, ఫైనల్గా టీడీపీలో అధ్యక్ష మార్పుకు సంబంధించిన చర్చ బుద్ధ వెంకన్న కామెంట్తో ఒక్కసారిగా రేజ్ అయింది. అంటే చంద్రబాబు వయోభారమా లేకపోతే లోకేష్ భువనేశ్వర్ ఇంటి పోరు కారణం ఏమై ఉండొచ్చు? అంటే ఏమన్నాడు బుద్ధ వెంకన్న గారు, అచ్చెన్నాయుడిని తీసేసి తమ పార్టీ అధికారంలోకి వస్తుంది అంటారు 130 సీట్లతో, చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవుతారు, కానీ అధ్యక్ష స్థానం మాత్రం లోకేష్కి ఇవ్వాలి. ఎందుకంటే పార్టీ 30 ఏళ్ల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు పోస్ట్ ఖాళీ అవుతుందంట. అంటే అయితే చేస్తే కనుక నారలు ఆయన ఏ పోస్ట్ లో ఉన్నాడు ఇప్పుడు? ఇంకా అదొక బ్రహ్మపదార్థం అనమాట. ఎందుకంటే అదొక జాతీయ పార్టీ. అంటే అది ఆ పోస్ట్ వేకెంట్ అయితే కదా ఇతను రమ్మని బుద్ధ వెంకన్న అడుగుతుంది. ఆయన జాతీయ అధ్యక్షుడు, టీడీపీ జాతీయ అధ్యక్షుడు. ఆయన ఒకవేళ మారితే దానిలోకి వెళ్తాడా లేకపోతే స్టేట్ ప్రాంతీయ శాఖ? అంతే. చంద్రబాబు నాయుడు స్టేట్ అధ్యక్షుడు, లోకేష్ చేయటం కాదు అచ్చెన్నాయుడు గారిని తీసేయటం. అంతేనా? అచ్చెన్నాయుడిని తీసేసి లోకేష్కి ఇవ్వాలని బుద్ధ వెంకన్న గారు, అది కూడా పార్టీ 30 ఏళ్ల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని అని ఒక మాట మాట్లాడింది అనమాట. చూడాలి అంటే బుద్ధ వెంకన్న గారి మాటకి డిమాండ్కి ఎంత వాల్యూ ఉంటుందో, తర్వాత ఆ పార్టీకి పునాదులుగా ఉన్నటువంటి శ్రీకాకుళం ప్రాంతం నుంచి వచ్చిన ఎర్రమనాయుడు కుటుంబం నుంచి ఏరికోరి అచ్చెన్నాయుడికి ఇస్తే ఒక బీసీ నాయకుడు అని చెప్పి బీసీని తీసేసి మళ్ళీ వాళ్ళ ఇంట్లోనే ఆ పదవి తీసుకుంటే వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో ఇవన్నీ లెక్కలేసుకొని చెప్పాలి. ఇదే నాకు తెలిసి బుద్ధ వెంకన్న గారు చంద్రబాబు నాయుడు గారు చెప్తే మాట్లాడి ఉండొచ్చు, నారా లోకేష్ గారే లేకపోతే మాట్లాడి ఇచ్చి ఉండొచ్చు. అయినా వాళ్ళ ఇంటర్నల్ వ్యవహారం కదా, వాళ్ళ పార్టీ వ్యవహారం ఇంటర్నల్. పార్టీ వ్యవహారం అయినా అంటే ఒక రాష్ట్రానికి ప్రధాన ప్రతిపక్షం. వై షుడ్ వి బాదర్డ్ అబౌట్ దేర్ పోస్ట్స్? ఐఎమ్ లీస్ట్ బాదర్డ్. సారీ, ఐ కెనాట్ కామెంట్ ఆల్సో. అది వాళ్ళ ఇంటర్నల్ ఇష్యూ, వాళ్ళ పార్టీ వాళ్ళ ఇష్టం. బుద్ధన్నకి ఎంత వాల్యూ ఉంటుందో వెంకన్న గారికి, ఆయనకి లోకేష్కి ఎంత వాల్యూ ఉంటుందో చూసుకోవాలి. చంద్రబాబు నాయుడు ముసలోడు అయిపోయాడా లేదా? ఆయన ఎలక్షన్లోనే గందరగోళంగా ఉంటే కుర్రోళ్ళగా బిహేవ్ చేస్తుంటే ఆయన దీనికి పనికొస్తాడు కానీ దానికి పనికిరాడా? అది ఆయన కెపాసిటీ. అంటే ఆయన్నే కొనసాగిస్తే బాగుంటుందని మీ ఉద్దేశం? ఆయన పొటెన్షియల్ ఎనర్జీ ఎంత ఉందో, కైనెటిక్ ఎనర్జీ ఎంత ఉందో ఫిజిక్స్ లో చదివి మన బుద్ధ వెంకన్న చెప్పాడేమో. ఆయన ఏం చదువుకున్నాడు నాకు తెలియదు. బుద్ధ వెంకన్న గారు సైంటిస్ట్. అంటే చంద్రబాబు గారు ఉంటేనే మీకు కొంచెం సేఫ్ ఉంటుందనే భావన ఏమైనా ఉందా సార్? చూడాలి. ఐ డోంట్ థింక్ ఇట్స్ దీస్ ఆర్ సిల్లీ కామెంట్స్. లీవ్ ఇట్. రైట్ సార్, ఫైనల్గా ఈ ఫ్యామిలీ ఎటుపోయింది? నారా కుటుంబం ఎటుపోయింది? ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోర్టు పర్మిషన్తో లండన్ వెళ్ళారని వీడియోలు రిలీజ్ చేస్తూ ఉన్నారు. బట్ చంద్రబాబు కుటుంబం ఎటుపోయింది అంటే ఒక క్లారిటీ ఉండాలి కదా. మీరు ఏమనుకుంటున్నారు ప్రతిపక్ష పార్టీగా? అంటే వాళ్ళు నాకు తెలిసి సీనియర్ జవాబుదారీ అయితే ఉండాలి కదా సార్. 5.5-6 కోట్ల ప్రజానికానికి ఒక పార్టీకి బాధ్యత వహిస్తున్న వ్యక్తులుగా ఆ కుటుంబమైనా కుటుంబంలో ఉన్న బంధువులు కూడా పవన్ కళ్యాణ్, తర్వాత వాళ్ళ వదిన గారు వాళ్ళు కూడా ఏమైనా ఉన్నారా? ఇంకా ఎవరు కూడా బయట కనిపించట్లేదు. ఈ రోజు వరకు ఇంత రాద్ధాంతం జరుగుతున్న పవన్ కళ్యాణ్ ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టింది లేదు. మీరు అన్నట్టు ప్రజలకు అకౌంటబిలిటీ ఉండే నాయకులు అయితే జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్టుగా చేస్తారు. నేను నా పిల్లల దగ్గరికి వెళ్తున్నాను, ఎలక్షన్స్ అయిపోయాను కాబట్టి మళ్ళీ పలానా తేదీ నాడు వెనక్కి వస్తున్నాను అని చెప్పి వెళ్ళాడు. క్లియర్ కట్గా అతను చెప్పాడు ప్రజలకి. నో కన్ఫ్యూజన్. ఎందుకు ఉండాలి? ఒక నాయకుడు ఎక్కడికి వెళ్తుంది, ఎక్కడికి వస్తుంది ప్రజలకు తెలిసి ఉండాలి. కాబట్టి వీళ్ళు రహస్యంగా ఎక్కడికి వెళ్ళి ఉండొచ్చు. మోస్ట్ ప్రాబబ్లీ నాకు తెలిసి లోకేష్ కుటుంబం సపరేట్గా వెళ్ళారా, లేకపోతే ఆయన చంద్రబాబు నాయుడు గారి కుటుంబం సపరేట్గా వెళ్ళారా, ఏది క్లారిటీ, లేకపోతే వీళ్ళందరితోటి పవన్ కళ్యాణ్ గారి కుటుంబం ఎక్కడికి వెళ్ళింది, ఇవన్నీ జనాలు చెప్పితే బాగుంటుంది. వాళ్ళు కూడా పలానా చోటకి వెళ్తున్నాం, హాలిడే ట్రిప్ వెళ్తున్నాం మేమంతా కూడా అనుకుని చెప్పుంటే బాగుండేది. చెప్పకుండా పోయారంటే అనుమానాలు వస్తాయి. ఏమన్నా ఈవీఎంలో చిప్స్ని ఏమన్నా మేనేజ్ చేయడం కోసం ఇట్లీలో ఏమన్నా టెక్నాలజీ ఉంటే అక్కడ ఉన్న టెక్నీషియన్ పట్టుకొని సైంటిస్ట్ని పట్టుకొని ఏమైనా మార్చడానికి ఏమైనా వెళ్ళారా, లేకపోతే అక్కడి నుంచి వచ్చిన ఫారెన్ నుంచి తీసుకొచ్చుకున్న డబ్బులు ఇక్కడ పంచారు కదా ఏదో అంటూ ఉన్నారు, వాళ్ళతో ఏమైనా మీటింగ్ పెట్టుకున్నారా, లేకపోతే ఇంతకుముందు గతంలో ప్రభుత్వం నుంచి చెప్ప పెట్టుకుని వెళ్ళిపోయిన వాళ్ళు కొంతమంది ఎక్కడో దాక్కున్నారు, వాళ్ళందరినీ కలుసుకుంటూ ఉన్నారా,
దావూద్ ఇబ్రహీం ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు? పాకిస్తాన్లో ఉన్నాడు, చనిపోయాడని కూడా అంటున్నారు, చంపేశారని. అవునా? ఇట్లా మనం కొంతమందిని అంతకుముందు పార్లమెంట్ ఒక అతను ఎంపీ సముద్రాల్లో ఫోటోలు, లేడీస్ ఫోటోలు తీస్తూ ఉంటాడు. ఎవడో ఒక అతను బీరమ్మే అతను, విజయ్ మాల్యా. విజయ్ మాల్యానా? ఆయన ఎక్కడ ఉన్నాడు? లండన్లోనే ఉన్నాడు. అవునా? ఆయన అటు అమెరికా పోయి ఇట్లా కలవట్లేదు. ఇలాంటి బ్యాచ్లు ఎక్కడ దాక్కొని ఉంటాయి, వాళ్ళందరూ కలుసుకునే సమావేశం పెట్టుంటారు. ఓకే, దొంగల మూట కలుస్తుందంటారా? క్రెడిబిలిటీ పోతుంది ఇలా చేస్తే. నాయకుడికి, రాజకీయ నాయకుడిని అవతల వాడు ఒళ్ళంతా కళ్ళు చేసుకొని చూస్తాడు జాగ్రత్త. కానీ మనం పిల్లి పాలు తాగినట్టుగా పిల్లి కళ్ళు మూసుకుంటే, అసలు ప్రపంచం అంతా కళ్ళు మూసుకొని చేసినట్టుగా వీళ్ళు చేస్తే అనుమానిస్తారు. చెప్పితే బాగుండేది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, మైరా మీడియా స్టూడియోకి వచ్చి ఇంత వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెంకటరామరెడ్డి.